శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ శుభ నిరీక్షణ నిస్సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నిస్సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా శత్రువులు వెంటాడినను వెనుక శత్రువులు వెంటాడినను ముందు సముద్రము ఎదురించిన ముందు సముద్రము ఎదురొచ్చిన మోషే వలె సాగెదా నిస్సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నిస్సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా లోకపు శ్రమలు నన్నెదిరించిన లోకపు శ్రమలు నన్నెదిరించిన కఠినులు రాళ్లతో హింసించిన కఠినులు రాళ్లతో హింసించిన స్తెఫను వలె సాగెదా నిస్సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నిస్సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే చావైన మేలే బ్రతుకుట క్రీస్తే చావైన మేలే క్రీస్తుకై హత సాక్షిగా మారిన క్రీస్తుకై హత సాక్షిగా మారిన పౌలు వలె సాగెదా నిస్సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నిస్సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా తల్లి మరచిన తండ్రి విడచిన తల్లి మరచిన తండ్రి విడచిన బంధువులేనను వెలివేసిన బంధువులేనను వెలివేసిన బలవంతుని వలె సాగెదా నిస్సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నిస్సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో నడిపెదా యేసుతో నడిచెదా యేసుతో గడిపెదా యేసుతో నడిచెదా పరమును చేరగనే వెళ్ళేదా పరమును చేరగనే వెళ్ళేదా హానోకు వలె సాగెదా నిస్సాగెదా యేసునితో
ఇక్కడ చూస్తే 12 ద్వారాలు కనపడుతూ ఉన్నాయి. ఈ 12 ద్వారాలు ఇశ్రాయేలులోని 12 గోత్రాలతో అక్కడ కంపేర్ చేస్తూ వచ్చారు. తర్వాతగా చూస్తే మనం తర్వాత కింద వచనాలకు వద్దాం. ఇక్కడ 12 ఫౌండేషనల్ స్టోన్స్ గురించి మనం చూడబోతూ ఉన్నాం. అది మనకు 21వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతూ ఉన్నాను, చూడండి. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైఢూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, 9 పుష్యరాగము, 10 సువర్ణల సునీయము, 11 పద్మరాగము, 12 సుగంధము. ఈ 12 గుమ్మాలు కూడా 12 ముత్యములుగా ఉన్నాయి. అంతేకాదు వీటిని నిర్మాణం చేసినప్పుడు ఏంటంటే యెరూషలేం పట్టణంలో వీటిని వేసేవారట, ఇప్పుడు వేయాలన్నమాట. అది ఇక్కడ చెప్పబడేది. అసలు ఇంతకీ సూర్యకాంతపు రాయి ఫస్ట్గా చెప్పబడుతూ ఉంది. అసలు సూర్యకాంతం అనే పేరు కూడా మనం వింటూ వచ్చాం కదా. అయితే మరి సూర్యకాంతపు రాయి అనేది ఏ కలర్లో ఉంటుంది అంటే అది తెలుపు, గోధుమ రంగు, ఆకుపచ్చ, నీలము, ఇన్ని 4 రంగుల కలయిక సూర్యకాంతపు రాయి. అంటే వివిధ వర్ణములు కలిగిన ఖనిజములు ఇందులో కనపడుతూ ఉన్నాయి. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే దేవుని నీతికి, దేవుని సంపూర్ణతకి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. నిర్గమాకాండము 28-21 కనపడుతుంది కదా. ఆ రత్నములు ఇశ్రాయేలుల పేర్లు గలవై వారి పేర్ల చొప్పున 12 ఉండవలెను. అంతేకాదు ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతి వాని పేరు చొప్పున 12 గోత్రముల పేర్లు ఉండవలెను. అందుకని ఇక్కడ ప్రధాన యాజకుడైన అతను వేసుకునే వస్త్రములో ఈ సూర్యకాంతపు రత్నము అనేది నఫ్తాలి పేరు మీద చెక్కబడేదంట. నఫ్తాలి పేరు ఈ రాయి మీద చెక్కబడుతూ ఉండేది. నఫ్తాలి అనే మాటకు అర్థం ఏమిటి అంటే పోరాడి గెలిచితిని. చూసారా, అంటే ఇటువంటి రాయిగా ఎవరు ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మనకి కట్టబోయే యెరూషలేం పట్టణము అనేది ఇటువంటి రత్నములతో అది పునాది వేయబడాలట. పునాదిలో కేవలం ఒక చిన్న రత్నం కాదు, చాలా పెద్ద పెద్దవన్నీ కూడా వేయబడాలి. అందులో సూర్యకాంతపు రాయి మొదటిగా చెప్తూ వచ్చారు. అంతేకాదు నఫ్తాలి అనే మాటకు అర్థము లేడీ అని అర్థం. అంటే మనము శ్రమల యందు సాత్వికులుగా ఉండాలని చెప్పేసి లేడీ అనే మాట మనకి అర్థాన్ని ఇస్తూ ఉంది. మరి మన జీవితాలలో పోరాడి గెలిచే అనుభవం అనేది ఎంతవరకు కలిగి ఉన్నాం? దేవుని యొక్క నీతి న్యాయములకు, దేవుని యొక్క నీతి సంపూర్ణతలకు మనము ఎంతవరకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నామో అనేది మనము తెలుసుకోవాలండి. ఎందుకంటే మన శ్రమలలో, మనకు వచ్చే ప్రతికూలతలలో మనము దేవుని సన్నిధిలో మన సాత్వికులుగా ఉంటూ మనం విజయం కనుక పొందుకోకుండా ఉన్నట్లయితే మన భక్తి జీవితము, మన పునాది ఎక్కడ ఉన్నదో అనేది మనము ఆలోచన చేసుకోవాలి. మన పునాదిలో ఇదిగో సూర్యకాంతపు రాయి ఉన్నదా లేదా? దేవుని యొక్క నీతి సంపూర్ణత ఉన్నదా లేదా? లేడి అంటే సాత్వికమైన మనస్సు మనం కలిగి ఉన్నామా? కొంతమందికి సాత్వికం అనే మాటకే అర్థము తెలియదేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఏం పెట్టుకుని బ్రతుకుతారు అంటే నోరు పెట్టుకుని బ్రతుకుతారు అని అంటూ ఉంటాం. మనకు తెలుసు చిన్న పిల్లలు మనం చూస్తూ ఉంటే వాళ్ళని కదిలిస్తే చాలు వాళ్ళకి వచ్చి రాని మాట గట్టిగా అరుస్తూ ఉంటారు, అయ్యే బాబోయ్ అని చెప్పి మన అందరము కూడా వాళ్ళని చూసి సంతోషిస్తాం. కానీ ఒక దశ వచ్చిన తర్వాత మాట్లాడటానికి బదులుగా మనము కాస్తంత గట్టిగా మాట్లాడుతూ ఉంటే జాగ్రత్త, మన పునాదులు కదిలిపోతూ ఉంటాయి. ఎందుకంటే ప్రభు అంటూ ఉన్నారు కదా మత్తయి సువార్త 11:29లో, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది అని చెప్పి అక్కడ తెలియచేస్తున్నారు. అందుకని మన జీవితాలు సాత్వికముతో ఉండాలి, పోరాడి గెలవాలి. అటువంటి పునాది రాయిగా మన జీవితాలు సూర్యకాంతపు రాయిగా ఉండాలండి. రెండవ రాయి నేలపు రాయి. ఈ మనకు తెలుసు కదా నేలాకాశము, ఇది తెలియని కలర్ ఏమీ కాదు, ఇట్స్ వెరీ ఫెమిలియర్ కలర్. ఇది సమస్త జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమకు సాదృశ్యంగా కనపడుతూ ఉంది. ఈ నీలాకాశం అనేది దేవుని యొక్క ప్రేమ అతి విశాలమైనదని, లోతైనదని మనకు తెలియచేస్తుంది. మనకి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15-19 వచనాలు చూసినట్లయితే, క్రీస్తు ప్రేమలో మనం వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా క్రీస్తు యొక్క ప్రేమ యొక్క వెడల్పు, లోతు, పొడవు వీటన్నిటినీ కూడా మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. అందుకని రోమాపత్రికలు అంటూ ఉన్నారు కదా, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు
అందుకని ఆ నీలము అనేది ప్రేమతో అతుకు చేయబడి ఉండాలండి. మీరు చేసే ప్రతి పని కూడా ప్రేమతో చేయండి. లవ్ నెవర్ ఫెయిల్స్. ఎటువంటి విభిన్నమైన మనస్సునైనా కఠినమైన మనస్సునైనా జయించుకోవాలి అని అంటే తప్పనిసరిగా ప్రేమ అనే ఆయుధాన్ని కనుక మనం ధరించుకున్నట్లయితే అది చిరస్థాయిగా నిలబడి ఉంటుంది. ఎందుకంటే దేవుని సింహాసనం ఎలా ఉంటుందో తెలుసా? నీలకాంతమయమైన దేవుని సింహాసనముగా మనకు చెప్పబడుతుంది. నిర్గమాకాండము 24:10 చూస్తే అక్కడ అంటూ ఉన్నారు కదా, ఇశ్రాయేలీయులు దేవుని చూచిరి, ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఈవెన్ యెహెజ్కేలు 1:26, యోహాను యెహెజ్కేలు 1:26 చూస్తే వాటి తలలపైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనం ఒకటి కనపడెను, మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. అదండి మన దేవుడు ఎక్కడ ఆసీనుడై ఉన్నారో తెలుసా? నేల సింహాసనమును ధరించి ఉన్నారంటే మనము ఏ రాయిగా ఉండాలో మనమే సెలెక్ట్ చేసుకుందామండి. నా జీవితము నా ప్రభు కొరకు ఒక సింహాసనముగా ఉంటే చాలు. అంటే నా హృదయంలో నా ప్రభు నేను ప్రతిష్ఠ చేసుకుంటే చాలు. ఎందుకంటే యోహాను 15:10 అంటూ ఉన్నారు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు మీరు నిలిచియుందురు. అదండి దేవుని ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు నివాసము ఉంటాడు. అందుకని ఆ ప్రేమ నుంచి మనం ఎవ్వరము కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అసూయ ద్వేషాలు, ఈ లోకములో దేవునికి వ్యతిరేకమైన ఏ నియమము కూడా మన హృదయాన్ని తాకకూడదు. అందుకని అటువంటి నీలముతో మన జీవితాలు నింపబడి ఉండాలి. మూడవదిగా యమునా రాయి. అసలు యమునా రాయి, యమునా అనే పేరు మనం విన్నాం, కానీ ఆ యమున అనేది ఏ కలర్లో ఉంటుంది చెప్పండి? ఎవరికైనా తెలుసా? నేను ఏదో బుక్లో చదివానులేండి, నాకు అంత జ్ఞానం ఎక్కడుంది, కానీ మరి తెలుసుకున్నది మరి నా దగ్గర ఒక్కదాని దగ్గర ఉంచుకుంటే సరిపోదు కదా. అందుకని మీ అందరితో పంచుకోవాలని పదే దేవుడి యొక్క ఆత్మ ప్రేరేపిస్తూ వచ్చింది. మళ్ళీ మార్నింగ్ కూడా రాత్రి కూడా ఇది వద్దు, ఈ మెసేజ్ వద్దు, ఇంకోటి అని అంటే లేదు, మళ్ళీ ఇక్కడికే వచ్చి కూర్చున్నాను. సరే, నాకు తెలిసి ఇది లాంగ్ టైం పడుతుంది, అయినప్పుడు షార్ట్గానే వెళ్ళిపోతూ ఉంటాను. ఈ యమునా రాయి బూడిద రంగు లేదా తెలుపు రంగును కలిగి ఉంటుందట. చంద్రుని వలె ఇది చీకటిలో కాంతినిస్తుంది. ఎందుకో తెలుసా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14-16 చెప్తున్నారు కదా, 14-16 వచనాల్లో మనము నిష్కళంకులుగా అనింద్యులుగా ఉండాలి అని అక్కడ తెలియచేస్తూ ఉన్నారు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములు మాని సమస్త కార్యములు చేయుడి. అదండి యమునా రాయి యొక్క ప్రత్యేకత. నో సణుగుడు, నో గణుగుడు, నో అసంతృప్తి. మనకున్న పెద్ద జబ్బు ఇదే అండి. ప్రతి దానికి వెనక గొణుగుతూ ఉంటాం, పెదాలు కదిలినట్టే ఉంటాయి. ఎందుకంటే లోపల తృప్తి అనే ఆస్తి లేదు. ఉన్నదాంతో తృప్తి పట్టని చేత కావటంలా మన యజమాని ఎంత తెస్తే దాని విషయంలో మనకి తృప్తి లేదు. ప్రతి దానిలో కూడా పెద్ద గొడవలు లేవదీస్తూ ఉన్నాం. అందుకనే జాగ్రత్త. యమునా రాయి మీ ఇంట్లో ఉందో లేదో చూసుకోండి, మీ భక్తి జీవితంలో ఎక్కడ ఉందో చూసుకోండి. ఎందుకంటే సణుగులు, సంశయాలు వీటన్నిటి మన చీకటిలో కాంతినిచ్చే యమునా రాయిగా మన జీవితాలు ఉండాలండి. ఎందుకంటే ప్రజలందరూ కూడానండి ఒక మంచి టెస్టిమోనీ లైఫ్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. క్రీస్తు అంటే తెలియని వారు లేరు, కానీ క్రీస్తును కలిగి జీవిస్తున్న మనము ఎటువంటి సాక్ష్య జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నామో అనేది తెలుసుకోవాలి. 4వదిగా చూస్తే పచ్చ అంటే తెలియని వారు ఎవరు ఉంటారులేండి, ఆకుపచ్చ రంగు. ముఖ్యంగా ఇది ఎక్కువ చాలామంది పచ్చరాయిని చెప్పి చేతికి పెట్టుకుంటూ ఉంటారు. మరి మీకు ఎంతవరకు ఆస్తి ఐశ్వర్యం కలిసి వచ్చిందో తెలియదు, కానీ ఆ పచ్చరాయిలో దాగి ఉన్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఇది సమాధానానికి, పుష్కళానికి సాదృశ్యంగా చిహ్నంగా కనపడుతూ ఉంది. అంటే సమాధానం అంటే తెలుసు కదా, మనము నిలబడిన చోట ఎంత పెద్ద గొడవలు అవుతూ ఉన్నప్పటికీ అక్కడ సమాధానం రావాలి. మేము గమనిస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు మా స్టూడెంట్స్ మధ్య మా డైరెక్టర్ గారు వస్తారు. ఇప్పుడు చాలా అమ్మో ఏమంటారో ఏమిటో అని చెప్పేసి పిల్లలకు కూడా కాస్త మేము హడలు పుట్టిస్తాం అనుకోండి. అమ్మో డైరెక్టర్ గారు వస్తున్నారు, మీరు ఏం చేస్తారు, మాకు సంబంధం లేదు అని అన్నప్పుడు చాలా కూల్గా, అసలు ఎంత హ్యాపీగా రిలాక్స్డ్గా ఆ యొక్క డిస్టర్బెన్స్ సిచ్యుయేషన్ని
కూల్గా తేల్చి ఓకే మనం ప్రార్థన చేసుకుందాం అని చెప్పి, అదండి ఒక నాయకునిలో ఉన్న గొప్ప లక్షణం అండి. ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా చాకచోక్యముగా ముందుకు తీసుకుని వెళ్ళగలిగిన సమర్థులు. అదే నాయకత్వాన్ని తర్వాత తరములో కూడా మనం చూడబోతూ ఉన్నామని అనడంలో సందేహం లేదండి. మరింతగా మన తర్వాత తరము నాయకత్వం కొరకు మన ప్రార్థనలు మన సంఘానికి చాలా అవసరమై ఉన్నాయి. ఎందుకంటే ఈ పచ్చ అనేది దేవునితో మనము చేసిన నిబంధనకు సాదృశ్యంగా కనపడుతుంది. కీర్తనకారుడు 52వ కీర్తన 8వ చరణంలో అంటూ ఉన్నారు కదా, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. అలాగే ఫిలిప్పి 4:6-7లో కూడా దేనిని గూర్చి మీరు చింతపడవద్దు, దేవుని సందులో కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు మీరు దేవునికి తెలియచెప్పండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అందుకని మన జీవితాల్లో సమాధానము అనేది ఏ స్థాయిలో ఉందో ఆలోచన చేసుకోండి. మొన్న ఒక సహోదరిని నాకు మెసేజ్ చేస్తూ వచ్చారు, సిస్టర్ ప్లీజ్ ప్రే ఫర్ ద పీస్ ఇన్ మై ఫ్యామిలీ. కుటుంబం అంతా కూడా ప్రార్థన చేసుకుంటారు, కానీ ఎక్కడ చాలా అసమాధానము, ఎంతో వేదన, అసలు రోజు అని తెల్లవారుతుందంటే భయమేస్తుందండి. మరి ఇటువంటి స్థితిలో మన కుటుంబాలు కనుక ఉన్నట్లయితే ఎక్కడ ఏ విధముగా మనం చేస్తే సమాధానం అనే ఆ సింహాసనము, ఆ పునాదిని మనం వేసుకుంటామో ఆ రాయి మనలో ఉందో లేదో, మన గృహంలో ఉందో లేదో మనం తెలుసుకుందామండి. ఎందుకంటే అటువంటి రాళ్లతో మన జీవితాలు మనం కట్టుకోవలసి ఉన్నాం. అంతేకాదు, 5వది వైఢూర్యం. వైఢూర్యం ఏ కలర్లో ఉంటుందండి? ఇది పసుపు పచ్చ, ఆకుపచ్చ మిళితమై మిక్స్డ్ అనమాట. అది సువర్ణ రత్నముగా చెందిన రాయి అనమాట. ఇప్పుడు ఈ వైఢూర్యం గురించి మనం తెలుసుకోవాలి అని అంటే పచ్చలో ఉన్న క్వాలిటీస్ ఏంటి, అట్లాగే సువర్ణంలో ఉన్న క్వాలిటీస్, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవలసి ఉన్నాం. ఎందుకంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, పచ్చ అనేది సమాధానానికి, పుష్కళానికి చిహ్నంగా ఉంది. అంతేకాదు దీనిలో పుష్యరాగము, పచ్చ, నీలము, సువర్ణరత్నము అని ఈ 4 రంగులు కూడా మిళితమై ఉన్నాయి. అదే వైఢూర్యము. ఇప్పుడు జస్ట్ ఒక పచ్చ మాత్రమే మనం చూసాము, నీలము కూడా మనం చూసాము, అలాగే సువర్ణరత్నాన్ని మనం చూడబోతూ ఉన్నాం, పుష్యరాగాన్ని కూడా మనం చూడబోతూ ఉన్నాం. ఎందుకంటే సువర్ణరత్నము దేవుని నీతికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. అలాగే పుష్యరాగమేమో దేవుడు నాకు ప్రతిఫలము దయచేస్తాడని చెప్పి తెలియచేస్తూ ఉంది. అలాగే 6వది కెంపు, అంటే ఇది రెడ్ కలర్ మనందరికీ తెలిసిందే. అయితే ఇందులో కూడా అంటండి కేవలము కెంపు అనేది ఒక రెడ్ కలర్ మాత్రమే కాదు, కానీ దానిలో కొన్ని రంగులు కూడా మిళితమై ఉన్నాయి. అంటే మనం చూసేటప్పుడు మండుచూ ప్రకాశించే దీపం ఉంటుంది చూసారా, దగదగమంటూ ఆ విధమైన కెంపు కలర్లో, రెడ్ కలర్లో ఇది కనపడుతూ ఉందన్నమాట. అందుకని ఈ మాట ఒక టైటిల్ మనకి బి జాన్కి అక్కడ లేఖనాల్లో వ్రాయబడింది, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. అటువంటి దీపాలుగా మనం మండుతూ నిత్యము ప్రకాశించే దీపముల వలె మనం ఉండాలండి. అందుకని కొలసీ పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాల్లో కూడా అక్కడ మాట్లాడుతున్నారు కదా, ఎపఫ్రా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారని చెప్తూ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇతడు ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో మీ కొరకు పోరాడుచూ ఉన్నారని చెప్పి అతని గూర్చి ఇస్తూ ఉన్న గొప్ప సాక్ష్యం. ఇప్పటి వరకు 6 రాళ్ళు మనం చూస్తూ వచ్చాం. ఎందుకంటే మరి ఏ రాయిగా మన జీవితాలు ఉంటూ ఉన్నాయో ఆలోచన చేసుకోండి. ఈ మాటలు వింటూ ఉండగానే, వినే సమయంలోనే ఎక్కడైతే మనం కరెక్ట్ చేసుకోవాలో, ఎక్కడైతే క్రీస్తులో మన జీవితాలను, మన పునాది రాయిని స్థిరపరచుకోవాలో, ఎందుకంటే రేపటి రోజున దేవుడు మనకేం చెప్పబోతూ ఉన్నాడో కూడా నేను ముగింపులో మీకు చూపించి నేను ముగిస్తాను. అలాగే 7వదిగా చూసినట్లయితే సువర్ణ రత్నము. ఈ సువర్ణ రత్నము అనే కలర్ ఎట్లా ఉంటుందంటే ఆకుపచ్చతో కూడి మెరిసే బంగారు వర్ణాన్ని కలిగి ఉంటుంది. బంగారం అనగానే విశ్వాసము కనబడుతుంది. విశ్వాసం అనగానే అది అగ్ని చేత నశించిపోకుండా శుద్ధ సువర్ణం వలె దగదగా మెరిసే బంగారాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి అటువంటి బంగారములాగా మనందరము కూడా మన విశ్వాసము అనేది అనేక సందర్భాల్లో పరీక్ష చేయబడుతుంది. ఒక్కొక్కసారి మన ఇంటి వారి ద్వారానే అది పరీక్షకు నిలుస్తుంది. మరి అలా పరీక్షకు నిలిచేటప్పుడు జాగ్రత్త, అందులో ఫెయిల్ అవుతామేమో. ఒక్కొక్కసారి ఒకే ఒక్క మార్క్ అండి. ఇక ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి అయితే నో హోప్. మొన్న ఒక డాక్టర్ గారు సాక్ష్యం చెప్తూ అన్నారు కదా, ఆయనకి 5 మార్క్స్ కావాల్సి వచ్చాయట. ఆ సంవత్సరం గవర్నమెంట్ పుణ్యమా అని 5 మార్కుల వారికి ఎక్స్ట్రా గ్రేస్ ఇవ్వడం ద్వారా మొత్తానికి సెకండ్ ఇయర్ బ్యాచ్తో నేను కలుసుకోగలిగానండి అని చెప్పి ఇప్పుడు ఒక రేడియాలజిస్ట్గా మన విజయవాడ సిటీలోనే గొప్పగా వారు మన సంఘానికి సేవలు అందిస్తూ ఉన్నారు.
అటువంటి డాక్టర్స్ ఎంతోమంది ఉన్నారు. ఒక పక్కన దేశానికి సేవ చేసేవారు అలా కనపడుతూ ఉంటే, మరొక పక్కన దేశానికి వినాశనము తీసుకుని వచ్చేవారిని కూడా వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. దానికి మించిన భయంకరమైనది మరొకటి లేదండి. అటువంటి స్థితిలో ఉండకుండా ఉండాలి అనంటే క్రైస్తవ సంఘముగా మన పునాది రాళ్ళు జాగ్రత్తగా ఉన్నవో లేదో చూసుకుంటూ మనము ముందుకు వెళ్ళవలసి ఉన్నాం. అంతేకాదు, తర్వాత గోమేధికము. ఇది ప్రధాన యాజకుని హృదయం మీద ఉన్న దాను అనే పేరు ఈ రాయి మీద చెక్కబడుతుంది. ఎందుకంటే దాను అంటే న్యాయము తీర్చుట అని అర్థం అన్నమాట. గోమేధికము ఇక్కడ న్యాయము తీర్చాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? మనల్ని మనము విమర్శ చేసుకోవాలి. కానీ నేటి దినాల్లో చూస్తున్నాం కదా, మీరు ఎలా ఉన్నారు, మీరు అది సరి చేసుకోవాలి. ఎంతసేపు నా దృష్టి అంతా కూడా వీళ్ళు అని వాళ్ళ మీద పడే వెళ్ళిపోతూ ఉన్నాను. బట్ వాట్ అబౌట్ మీ? అలా ఇతరులు నేను విమర్శిస్తూ ఉంటే రేపటి రోజున ఇతరులకు తీర్పు తెచ్చడానికి నా దేవుడు నన్ను అపాయింట్ చేయడు. అందుకనే మొట్టమొదటిగా వీ నీడ్ టు క్రిటిసైజ్ అవర్ సెల్స్, వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్. మన జీవితాలను మనము పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. అందుకని 1 కొరింథీ 11:31 అంటూ ఉన్నారు కదా, అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే 9వ రాయి పుష్యరాగము. దీని కలర్ ఎలా ఉంటుందంటే నిండు పసుపు పచ్చ గల మెరిసే రాయిగా ఉంటుంది. ఇస్సాకారు పేరు ఈ రాయి మీద చెక్కబడుతుంది. అంతేకాదు, ఇస్సాకారు అంటే దేవుడే నాకు ప్రతిఫలము దయచేయును. పుష్యరాగం అనే రాయి కూడా అదే అర్థాన్ని ఇస్తూ ఉంది. మనము విశ్వాసము ద్వారా ఆనాడు అబ్రహాము బిడ్డలను పొందుకునే విషయంలో, ఆస్తి సంపాదించుకునే విషయంలో ఎలా దేవుని మీద ఆధారపడ్డారో అట్టి రీతిగా మనము కూడా పుష్యరాగమోలే మన విశ్వాసము మీద, దేవుని మీద మాత్రమే మనం ఆధారపడాలి. ఎందుకంటే హీ ఈజ్ ద వన్ హూ ఓన్లీ గివ్స్ ఫ్రూట్ ఫర్ అస్. మన జీవితాలకు ఫలము దయచేసేది ఆయనే. అసలు మీ వల్లే నేను నష్టపోయానండి, అసలు మీరు అలా చెప్పడం వల్లే నేను నష్టపోయానండి అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని అనుమతి లేకుండా ఏ లాభ నష్టాలు జరగవండి. అందుకని నిర్ణయాలు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని సంధిలో విచారణ చేసి నిర్ణయాలు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే మన జీవితాలు దేవుని చేత ఎంతో ఆశీర్వదించబడిన జీవితాలుగా ఉంటూ ఉంటాయి. దేవుని మహింపరిచే విధంగా మనం ముందుకు కొనసాగుదాం. 10వ రాయి సువర్ణల సునయము. ఇది పసుపు కలిసిన ఎరుపు రంగు రాయి. ఇది ఊదా రంగు గల ఇంద్ర నీలము వలె ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. ఇది దాని కలర్ అనమాట. ఇది దేవుని నీతికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. మనం ఏమనుకుంటూ ఉన్నామంటే నేను చాలా నీతిమంతురాల్ని, నా వంటి వారు మరొకరు లేరు, అసలు నేనే అన్నీ బాగా చేయగలను, అసలు మిగతా వాళ్ళు పెద్ద ఏమీ చేత కాదండి, ఏదైనా ఉంటే నా దగ్గరికి రండి, నేను సమాధానం చెప్తాను అంటూ ఉంటాం. కానీ అప్పుడు యెషయా 64:6 అంటున్నారు కదా, మేమందరము అపవిత్రుల వంటి వారమైతే మా నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డ వలె కనపడుతూ ఉన్నాయి. అందుకని మనం ఎక్కడ కూడానండి మనల్ని బట్టి ఎక్కడ అతిశయించుకోకూడదు. కానీ అతిశయించేవారు ఎవరైనా ఉన్నారు అనంటే అతిశయించేవారు ప్రభునందు మాత్రమే అతిశయించవలెను గుర్తు చేసుకోండి. అంతేగాని దేవుని యొక్క క్రియల విషయంలో మరొకరి వైపు మనం చూడకుండా మన జీవితాలు దేవుని చిత్తానుసారమైన క్రియలు చేస్తూ ఉన్నామా లేదా అనేది మనం చూసుకుందాం. అలాగే మరొకటి పద్మరాగం. సో ఇది మా ఫ్రెండ్ పేరు కూడా పద్మరాగం. సో నాకు ఇది బాగా ఇష్టమైంది కూడా. అంతేకాదు మనందరికీ కూడా ఇష్టమైంది. ఎందుకంటే ఇది ఎరుపు రంగులో ఉంటుంది, యేసు రక్తానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. యోధా గోత్రము దీని పేరు మీద ఉంటుంది. అంతేకాదు ద్రాక్షారసము కూడా ఎరుపు రంగునే చూపిస్తూ ఉంది. అందుకని ప్రభుని యేసు అంటూ ఉన్నారు కదా, ఇది నా రక్తము, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతూ ఉన్న నిబంధన రక్తము అని చెప్పి తెలియచేస్తూ వచ్చారు. కాబట్టి కష్టాలు శోధనలు ఎన్ని కలిగినప్పటికీ కూడా మనందరము కూడా ఇదిగో ఈ పద్మరాగాన్ని పోలి ప్రభువుని అంటి పెట్టుకొని క్రీస్తులో మనందరము కూడా కడగబడ్డామని, నీతిమంతులుగా తీర్చబడ్డామని గుర్తు చేసుకుంటూ ప్రభువునందు ఆనందించేవారుగా మనం ఉండాలి. సుగంధము. ఇంకా చివరిగా చూసినట్లయితే ఇది రాజులు తమ రాజరిక హోదాను వ్యక్తపరచడాన్ని దీన్ని ధరించుకుంటారు. ఇది ఏ కలర్లో ఉంటుందంటే రక్తవర్ణము లేదా ఊదా రంగు ఇది కలిగి ఉంటుంది. ఈ కలర్స్ అన్నీ కూడా మనం ప్రత్యక్ష గుడార నిర్మాణంలో చూసినట్లయితే దాని యొక్క తెరల నిర్మాణములు ఇదిగో అది ఈ కలర్ ఉండాలని దేవుడు చాలా పర్టికులర్గా మోషేకు ఆనాడు ఇచ్చి ప్రత్యక్ష గుడార నిర్మాణంలో చేశారు. అలాగే సొలొమోను దేవాలయంలో కూడా వీటన్నింటినీ చేస్తూ వచ్చారు. ఇప్పటికీ కొంతమంది పునాదులు తీసేటప్పుడు కొన్ని రత్నాలను, గోల్డ్ను ఏదోటి మొత్తానికి అందులో వేసి పునాదులు వేస్తూ ఉంటారు. కారణం
ఇదిగో ఇది. అసలు రాళ్లలో ఏముందండి, కానీ ఆ రాళ్ళు ఇచ్చే అర్థం ఉంది చూసారా? అందులో మన సమాధానము, దేవునితో మన నీతి ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. అందుకని మన జీవితాలలో ఏ విధమైన పునాదిని మనం కలిగి ఉన్నాం ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే పునాది మీద ఒక వ్యక్తి కట్టిన పని నిలిచిన ఎడల అది సేవకులైనా విశ్వాసులని ఎవరైనప్పటికీ కూడా మనకు అప్పగించబడిన పనిని బట్టి వన్ డే అవర్ లార్డ్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ అకౌంట్. మనల్ని మన దేవుడు లెక్క అడగబోతూ ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటున్నారు కదా, ప్రకటన 21లో 26, 27 వచనాలు, జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు. గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. అందులో ఏ విధమైన భేదము లేదు. దేవునికి అందరము కూడా ఒక్కటే. మనకు అప్పగింపబడిన దానిని ఎంత నిష్ణత మనం చేస్తూ ఉన్నాం, ఎంత దీక్షతో మనం చేస్తూ ఉన్నాం. మన గురి మన యేసై ఉండాలి. మన యొక్క జీవితము ఆత్మల సంపాదన ఉండాలి. మన యొక్క వెయిటింగ్ అనేది మన ప్రభు రాకడ కొరకైన వెయిటింగ్, లేదా మన మరణము కొరకైన వెయిటింగ్ అయి ఉండాలి. అటువంటి పునాదుల మీద మన జీవితాలను నిర్మాణము చేసుకుంటూ ప్రభు కొరకు ఒక మహిమ కల జీవితాన్ని ఈ లోకములో ఉండగానే జీవించినట్లయితే రేపు పరలోకపు ద్వారములు మన కొరకు ఇలా తెరవబడతాయి. అందులోంచి టీవీగా రాజులాగా రాణుల్లాగా, అదేం కాదు, రాజులేం కాదు, రాజు ఒక్కడే, మనందరం కూడా రాణుల్లాగా వధువు సంఘముగా మనందరము కూడా ప్రవేశించబోతాం. దేవుడి మాటలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. My address, Marnatha Temple, Pathur Road, near D-Mart, Rams and Sneha Avenue Apartments, apartment number 513, Kunchanpalli, Guntur. మా ఫోన్ నంబర్స్ 9441308156 మరియు 6300502898.